రెవెన్యూ సమస్యలు పరిష్కరించడంలో వీఆర్ఓలు బాధ్యతగా పనిచేయాలంటూ నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాసులు అధ్యక్షతన రెవెన్యూ సమస్యలపై వీఆర్ఓలతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రజలను కార్యాలయం చుట్టూ తిప్పుకోకుండా త్వరితగతిన ప్రజా సమస్యలు పరిష్కరించాలంటూ కూడా సూచించారు. సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే గనక చర్యలు తప్పమంటూ హెచ్చరించారు. అధికారులు ప్రజలు అందరూ కలిసి కోఆపరేటివ్ లీడర్లు అందరూ కలిసి కోఆపరేటివ్ పనిచేస్తేనే మనం ముందుకు. సపోజ్ నా సొంత మండలం ఇది, ప్రతి గ్రామంలో ఏం జరుగుతుంది ఏం కదా అనేది నాకు మినిట్ టు మినిట్ వస్తుంది. ఈరోజు వాళ్ళు ఎవరు రాలంటే కూడా గుమ్మలు వచ్చినారు, రెవెన్యూ సమస్యలపైన వస్తున్నారు. దీన్ని మీరు ఏం చేయాలి? పబ్లిక్ పర్ఫెక్షన్లో ఏ బీఆర్ఓ వెళ్తుంది, ఏ తహసీల్దార్ వెళ్తున్నాడు, ఏ సర్వేర్ వెళ్తున్నాడు, మనం తప్పించుకోవడానికి లేదు. కాబట్టి ఆఫీస్కి వచ్చిపోయేటువంటి వాళ్ళకందరికీ కూడా మనం ఎప్పటికప్పుడు వాళ్ళని వెయిట్ చేయాలి. కొందరు తెలిసి వస్తారు, కొందరు తెలియకొస్తారు, కొందరు తెలుసుగా మాట్లాడతారు. అట్లా అయినా మనం సంధాయించగానే ప్రజలకు మెప్పించి పనిచేయాలి. కాబట్టి నేను అనేది ఏంటంటే మీరు ప్రతిదీ తహసీల్దార్ పైన దొరకకుండా మీరు చేయాల్సిన పని ఎక్కడి వరకు మనం చేస్తున్నాం. బ్యాంకులోకి వచ్చినప్పుడు ఆఫీసులు రెండోసారి ప్రతి డిపార్ట్మెంట్ది రివ్యూ మీటింగ్ పెట్టాలన్నా, ఎస్పెషల్లీ రెవెన్యూ మీటింగ్ పెట్టాలని నా కాన్సెప్ట్. ఏమంటే ఈరోజు ప్లాన్ వేరే పని ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయితే సరే ప్రాబ్లం చెక్ చేసుకోవాలని చెప్పేసి వచ్చినాను. సర్దుకుంటే బెటరు. మళ్ళీ కొన్ని మంత్లో నేను రివ్యూ మీటింగ్ కూడా ఇస్తాను ఖచ్చితంగా. ఒకవేళ సార్ మేము కరెక్ట్గా చేస్తున్నాం, ఎవరు చేస్తున్నాం, పేరు చేయమంటే పేరు ఒకసారి అంత దూరం పరిస్థితి కంప్లైంట్ లేకుండా చూసుకుంటాం. మనం పబ్లిక్ లేకుండా గవర్నమెంట్ సర్వీసెస్ కాబట్టి మనం పబ్లిక్ అడుగుతుంటారు. మనం ఉద్దేశం కాకుండా మనం సమాధానం చెప్పాలి. అక్కడికి వృద్ధులు వేసి వస్తుంటారు. అలాగే మనం అందరి మీద కాకుండా మనం చెప్పాల్సిన స్థానంలో సమాధానం చెప్పాలి.